తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు. కొందరిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ లైవ్ లో అందిస్తారు. దినేష్. లక్ష్మీదుర్గ, మొత్తం మీద తిరుమలకు సంబంధించి పోటు కార్మికులు లడ్డు నాణ్యత పైన ఈవో శ్యామలరావుకి ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో అది ఈ యొక్క కల్తీ నెయ్యిని వెలుగులోకి చూడడానికి కారణం కావడంతో పాటుగా పోటు కార్మికులు ఇచ్చినటువంటి ఆ సూచన శ్యామలరావు లడ్డు నాణ్యత సరిగా లేదని ఇచ్చిన సమీక్ష సమావేశంలో పోటు కార్మికులు నాణ్యతగా లడ్డు లేదు, ఆ నెయ్యి గతంలో ఉన్నటువంటి నెయ్యి కంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అందించినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది సరిగ్గా లేదని వాళ్ళు చెప్పడం వల్ల ఆ క్వాలిటీ టెస్ట్కి గుజరాత్కి పంపించడం జరిగింది. అయితే కీలకమైనటువంటి విషయం, ఈరోజు నలుగురిని వీళ్ళని అరెస్ట్ చేశారు అంటే దానికి కూడా కీలకమైనటువంటి కారణం ఏమంటే నాణ్యత సరిగ్గా లేదు అని ఏదైతే లడ్డు కి వాడినటువంటి నెయ్యి లారీలు ఏదైతే 4 వచ్చాయో ఆ 4 లారీల్లో శాంపుల్స్ తీసి గుజరాత్కి పంపించారు. అయితే ఆ శాంపుల్స్ తీసినటువంటి లారీ ఏదైతే ఉందో అది తిరుపతికి వచ్చిన తర్వాత తిరుపతి నుంచి ఎక్కడికి వెళ్ళింది అని సిబిఐ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఎక్కడైతే టీటీడీ ఆపిందో సెప్టెంబర్ నెలలో లడ్డు కల్తీకి సంబంధించి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీటీడీ ఫిర్యాదు చేసింది. అప్పుడు కూడా గుజరాత్ ల్యాబ్లో ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ ఆధారంగానే ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచే సిబిఐ తన దర్యాప్తును మొదలుపెట్టి లారీలు ఎక్కడికి వెళ్ళాయి, కల్తీ జరిగినటువంటి ఆ నమూనాలు ఉన్నటువంటి లారీలు ఎక్కడికి వెళ్ళాయని దర్యాప్తు చేస్తే టోటల్గా ఏఆర్ డైరీ నుంచి నెయ్యి సరఫరా చేస్తున్నట్టు టెండర్లు చెప్పినప్పటికీ ఇక్కడ కల్తీ అన్న తర్వాత అది మళ్ళీ తిరిగి ఏఆర్ డైరీకి వెళ్ళాలి. అలా వెళ్లకుండా తిరుపతి నుంచి ఇక్కడి శ్రీకాళహస్తిలో ఉండేటువంటి వైష్ణవి డైరీకి వెళ్ళింది. వైష్ణవి డైరీ నుంచి కలకత్తాలో ఉండేటువంటి సోప్ ఫ్యాక్టరీకి వెళ్ళింది. దాన్ని బట్టే ఆ కల్తీకి సంబంధించి అంటే సోప్ ఫ్యాక్టరీకి ఇక్కడ టీటీడీ రిజెక్ట్ చేసినటువంటి నెయ్యి లారీలు ఒక సోప్ ఫ్యాక్టరీకి వెళ్ళింది అంటేనే ఆ సోప్లో వాడేటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ అలాంటివన్నీ కూడా కల్తీ జరిగిందనేటువంటి రూఢీకి సిబిఐ అధికారులు వచ్చారు. తర్వాత ఆ ఏదైతే కల్తీ జరిగేటువంటి ఇదే ఎట్లయితే ఉంటుందో ఒక ఫార్ములా క్రియేట్ చేస్తారు. నెయ్యి లాగానే వాసన వస్తుంది, నెయ్యి లాగానే నూకగా ఉంటుంది, నెయ్యికి ఉండేటువంటి అన్నీ ఉండే విధంగా ల్యాబ్లో కృత్రిమంగా నెయ్యి తయారు చేసేటువంటి దీన్ని తయారు చేసి బోలేబాబాకు సంబంధించినటువంటి ఆ కల్తీ మాఫియా వాళ్ళు తయారు చేసేటువంటి నెయ్యి అక్కడి నుంచి వైష్ణవి డైరీకి రావడం, వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీకి పోవడం, ఏఆర్ డైరీ నుంచి తిరుపతికి రావడం జరుగుతోందని టోటల్గా ఆ టోల్ గేట్ల దగ్గర అంతా కూడా ఈ లారీల యొక్క కదలికలకు సంబంధించినటువంటి ప్రతి ఈ బిల్లును కూడా మొత్తం వెరిఫై చేశారు. ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ దర్యాప్తులో భాగమయ్యారు. మొత్తం సిబిఐకి సంబంధించి ఏదైతే ఈ టీం ఉందో ఈ టీం టోటల్గా సాక్ష్యాధారాలను పూర్తిగా తీసుకునింది. ఈ మొట్టమొదట ఈ కల్తీ నెయ్యి లారీ సోప్ ఫ్యాక్టరీకి పోయింది అని తర్వాత టోటల్గా దానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా ఏఆర్ డైరీ నుంచి కావచ్చు, వైష్ణవి డైరీ నుంచి కావచ్చు, బోలేబాబా దగ్గర నుంచి కావచ్చు వాళ్ళు మొదట వివరాలు చెప్పడానికి విముక్త వ్యక్తం చేసినప్పుడు ఈ రికార్డులన్నీ ముందర పెట్టడంతో చేశారు. అయితే ఈ నలుగురిని ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళని తిరిగి జ్యుడిషియల్ దీని నుంచి వాళ్ళ మళ్ళీ తమ విచారణలోకి తీసుకోబోతున్నారు. తీసుకున్న తర్వాత మరింత మంది ల్యాబ్ ఎవరైతే ఒక కృత్రిమ నెయ్యి తయారు చేసినా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయబోతున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ దినేష్.